నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పేదల కోసం పెత్తందారులపై పోరాటం చేశాం ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ రైల్వే వ్యవస్థ ఆధునీకరణ పనులు వివరాలు వెల్లడించిన గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ వన్ టౌన్ లో ఫ్లెక్సీల వివాదం వైసీపీ ఫ్లెక్సీలు తొలగించిన టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసమే వేస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ చరిత్రలోనే తొలిసారిగా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని దీని ద్వారా సర్వ హక్కులు లబ్ధిదారులకే దక్కుతాయని చెప్పారు. పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని తమ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొనొచ్చామని గుర్తు చేశారు. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే
అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను డీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నాకు మొట్టమొదట తెలీదు. తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా 2 రకాల నిబంధనలు ఉండడం, పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా 2 రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ భారత రైల్వే వ్యవస్థని అద్భుతంగా ఆధునీకరణ చేసి జాతికి అంకితం చేస్తున్నారని గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ అన్నారు. పట్టాభిపురంలోని డిఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం రామకృష్ణ మాట్లాడారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా ఈ నెల 26న రైల్వే స్టేషన్లు, రైల్వే వంతెనలకి మోడీ శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 221 కోట్ల రూపాయల వ్యయంతో 10 రైల్వే వంతెనలు, 13 స్టేషన్లకి శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. Next. A curtain raising event for our grand function on 26th February 2024, wherein Honorable Prime Minister will be dedicating 1500 RUBs and around 500 plus stations. He will be laying the foundation stone all over the country. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేది ఆధునీకరణ దిశలో మరియు నవభారత కోసం భారత ప్రభుత్వం విజన్ను సాకారం చేయడంలో వేగంగా ముందుకు సాగుతుంది. రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దే పనులు దేశవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 6th August 2023న దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు రాబోయే సెకండ్ ఫేజ్లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమ్ కింద 26th February 2024 ఆ రోజున వీడియో లింక్ ద్వారా 500 ప్లస్ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ కొరకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా దాదాపు 1500 రోడ్ అండర్ బ్రిడ్జ్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను ఆల్ జోనల్ రైల్వేస్ పుట్ టుగెదర్ ప్రజలకు అంకితం కానీ లేకపోతే శంకుస్థాపన కానీ చేస్తారు. ఈ ఇయర్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు రికార్డ్ 9138 crores అలాట్మెంట్ చేయబడింది. అండ్ దీనిలో 40 స్టేషన్స్ను వరల్డ్ క్లాస్గా అభివృద్ధి చేసేందుకు ఆల్ ప్లాన్స్ అన్నీ కూడా రూపొందించబడింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్స్ని కవర్ చేసిన ఈ మన గుంటూరు డివిజన్లో ఆ రోజున 13 స్టేషన్స్ రీడెవలప్మెంట్కి శంకుస్థాపన చేస్తారు. ఆ 13 స్టేషన్లో ఏపీలో 11 స్టేషన్స్, తెలంగాణలో 2 స్టేషన్స్. అదే కాకుండా మన గుంటూరు డివిజన్లో 10 RUBs, ఏపీలో 8 RUBs, తెలంగాణలో 2, వాటికి శంకుస్థాపన ప్రజలకు అంకితం చేస్తారు. ఈ ఏబిఎస్ఎస్ అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ ఇంతకుముందు మీడియా ఇంటరాక్షన్స్తో చెప్పినట్లు ఇది మోడర్నైజేషన్ పర్పస్కి స్టేషన్ రీడెవలప్మెంట్ కోసమని ఈ స్కీమ్ వచ్చింది. ఈ మోడర్నైజేషన్ స్కీమ్ ప్రకారము
మాస్టర్ ప్లాన్ వేసి ప్రతి స్టేషన్కి ఏదైతే నామినేట్ చేస్తారో మాస్టర్ ప్లాన్ వేసి వాటిలో వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్స్ ప్యాసింజర్స్ అవసరాన్ని తీసుకొని ప్యాసింజర్స్ యొక్క ప్యాట్రనేజ్ పెంపొందించుకోవడం కోసం ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అనేది మాస్టర్ ప్లాన్లో పెట్టి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ మాస్టర్ ప్లాన్లో ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఈ ప్లాన్ వేసాం. ఈ కీలక అంశాలు ఏమిటంటే మాస్టర్ ప్లాన్లో ఈ స్టేషన్స్ అన్నీ కూడా సిటీ సెంటర్స్గా డెవలప్మెంట్ చేయడం ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే సిటీ సెంటర్ అని అంటే ఈ ప్యాసింజర్ స్టేషన్కి రాగానే అది కనుక ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి అది అంత కూడా ప్యాసింజర్స్కి అందిస్తుంది అన్నమాట. సో అమృత్ భారత్ స్టేషన్స్ ఇంతకుముందు అమృత్ భారత్ స్టేషన్ అనేవాళ్ళం. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏమంటారంటే ఏ స్టేషన్స్ అయితే ఇంతకుముందు ఏబిఎస్ఎస్ స్కీమ్లో శాంక్షన్ అయినాయో ఇప్పుడు ఆ స్టేషన్స్ అన్నిటిని కూడా అమృత్ స్టేషన్స్ అని నామినేట్ అంటే నామిన్క్లేచర్ ఇచ్చారు. సో ఇప్పుడు నుంచి ఆ స్టేషన్స్ అన్నిటి కూడా అమృత్ స్టేషన్ అని పిలుస్తున్నాం. సో ఈ అమృత్ స్టేషన్స్ అన్ని వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. సో జూన్ ఈజ్ అ టార్గెట్ ఫర్ అస్. సో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. జూన్ కల్లా కంప్లీట్ చేసి వీ కెన్ ఓపెన్ దీస్ స్టేషన్స్ టు పబ్లిక్ రైల్ యూజర్స్. సో ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో చాలా మానిటరింగ్ ఉంది అండ్ డెఫినెట్లీ పీపుల్ ప్యాట్రనేజ్ తోటి ఎంకరేజ్మెంట్ తోటి వీ కెన్ కంప్లీట్ దిస్ వర్క్ బై జూన్. గుంటూరు వన్ టౌన్ లో ఫ్లెక్సీ దుమారం చెలరేగింది. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరులు టీడీపీ శ్రేణులు కలిసి ఎమ్మెల్యే ముస్తఫా ఏర్పాటు చేసిన సిద్ధం బ్యానర్లని తొలగించారు. ప్రైవేట్ వ్యవస్థలకి చలానా కట్టి చంద్రశేఖర్ బ్యానర్లు కడితే వాటిపై ముస్తఫా బ్యానర్లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు బ్యానర్లు తొలగించి కార్పొరేషన్ ఎదురు ఆందోళనకి దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఓటమి భయంతో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఈరోజు మేము మున్సిపల్ అధికారులకి ఆటోలకి పెయిడ్ కట్టి డబ్బులు కట్టి మేము అభినందిస్తుంటే అది చెప్పాలండి. వాళ్ళు చూసుకోవాలి కదా లైవ్ పెట్టా టౌన్లో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్
ఏం జరిగిందనే తర్వాత హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హోర్డింగ్స్ అండ్ వాళ్ళు హోర్డింగ్స్ పెట్టుకున్నారా ఎవరు పట్టించుకోవట్లేదు. కింద రోడ్ల మీద ప్రతి వీధిలో ప్రతి గోధిలో కూడా వాళ్ళు అఫీషియల్ పెట్టుకుంటున్నారు. దానికి వాళ్ళు ఎవ్వరు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ మీ సబ్జెక్ట్ కాకుండా నేను అనేది ఊర్లో టౌన్ ప్లానింగ్ పట్టుకున్నప్పుడు వాళ్ళకి కనిపించని ఏదో ఒక తెలుగుదేశం వాళ్ళు పెట్టాం కానీ ఎందుకు తీసుకున్నారు కింద అఫీషియల్ టౌన్ ప్లానింగ్ ఎవరో మీకు అథారిటీ ఉంటారు కదా పిలిచి అడగండి మేడం. మీరు ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్తే మీ అధికారులు స్పష్టం చేసుకోవచ్చు. గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందన లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది. ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఊర్లో ఏ మసీదు దగ్గరైనా చర్చి దగ్గరైనా గుడి దగ్గరైనా స్టేడియంల దగ్గరైనా అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చలవిడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సీలు కడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద ఆ ఫ్లెక్సీల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో మీ ఫ్లెక్సీలు లేకుండా చించేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వడ్డేరా సామాజిక వర్గం సత్తాన్ని చూపించడానికి ఈ నెల 25న వడ్డేరా యువగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వడ్డేరా హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ వెల్లడించారు. అరణ్యల్పేటలోని యువగర్జన పోస్టర్లని సంఘ నాయకుడితో కలిసి వెంకట్ శుక్రవారం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా వెంకట్ తో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య మాట్లాడారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, తమ సామాజిక వర్గానికి 2 అసెంబ్లీ 1 పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన పార్టీల తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. సత్యనారాయణ, వాసు, చైతన్య, రాజశేఖర్, మణిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయప్రదం చేద్దాం వడ్డేరు యువగర్జన మహాసభను, జయప్రదం చేద్దాం వడ్డేరు మహాగర్జన సభను, వర్ధిల్లాలి వడ్డేరుల ఐక్యత, వర్ధిల్లాలి వడ్డేరుల ఐక్యత, జై వడ్డేరా, జోహార్ వడ్డే ఓబన్న, జయప్రదం చేద్దాం వడ్డేరు యువగర్జన మహాసభను, జయప్రదం చేద్దాం వడ్డేరు యువగర్జన మహాసభను, జయప్రదం చేద్దాం వడ్డేరు యువగర్జన మహాసభను. చూడండి 25వ తారీఖు అనగా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డేర యువగర్జన మహాసభ తలపెట్టాము. వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో 30 లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు. దాదాపు 20 లక్షల పైన ఓటు బ్యాంకు ఉన్న వడ్డేర కులాన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని ఒక కార్యకర్తల చిన్న చిన్న నామినేట్ పోస్టులు ఇచ్చి మమ్మల్ని చులకన భావం చూస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తూ ఉన్నారు. ఆ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో, మా ఒక బలం చూపించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను కలుపుకొని సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ వడ్డేర యువగర్జన మహాసభ తలపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం, వడ్డేర కుల నాయకుల్ని, అలాగే వివిధ పార్టీ నాయకులను కూడా ఆహ్వానించాం. ఈ గుంటూరు నగరంలో జరిగిన ఈ వడ్డేర యువగర్జన వడ్డేర కులం దశ మార్చే విధంగా జరగబోతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క వడ్డేర కుల బంధువులందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం. ఎందుకంటే ఈ సమాజంలో వెనుకబాటుతనానికి గురైన వడ్డేర కులానికి మన సత్తా ఏంటో, మన బలం ఏంటో, మన ఐక్యత ఏంటో ఈ సమాజానికి చూపించాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ సమయం.
ఈ సమయంలో మన బలం మన ఐక్యత చూపిస్తే ఈ రాజకీయ పార్టీలు మనం గుర్తించే పరిస్థితి ఉంటుంది. ఈ వడ్డెర యువగర్జన మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉన్న వడ్డెర కులానికి ఏ రాజకీయ పార్టీ అయితే 2 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు కేటాయించి మా కులానికి రాజకీయ అవకాశాలు కల్పిస్తారో, అలాగే మా ప్రధాన డిమాండ్ అయిన క్వారీలో రిజర్వేషన్ కావచ్చు, అలాగే మున్సిపాలిటీ వర్క్స్లో ₹1 కోటి వర్కుల వరకు ఈఎండి లేకుండా మాకు కేటాయించే విధంగా, అదేవిధంగా మా దీర్ఘకాలిక ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది 34,000 నుంచి ఎస్టీ డిమాండ్ కోసం పోరాడుతూ ఉన్నాం. ఆ అంశం మీద కూడా రాజకీయ పార్టీ స్పష్టత వైఖరి తెలియజేసే పార్టీలకి మా మద్దతు ఉంటుందని ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ సభ జరిగాక రాజకీయ పార్టీలు మన వడ్డెర కులానికి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే బీసీలు అంటే కేవలం 5-6 కులాలు కాదు, రాష్ట్రంలో 10 నుంచి 30 లక్షల జనాభా ఉన్న కులాలు, రజకులు, నాయ బ్రాహ్మణులు, వడ్డెర్లు, ఈ ముదిరాజులు, విశ్వబ్రాహ్మణులు ఇలాంటి కులాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలా. మరీ ముఖ్యంగా మా వడ్డెర్లు 30 లక్షల మంది జనాభా ఉన్నా కూడా ఈ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటా ఉన్నాయి. వాటి వైఖరిని నిరసించు మా బలం ఏంటో చూపించే విధంగా ఈ వడ్డెర యువగర్జనని తలపెట్టాము. మరి ఈ రోజున నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారికి కానీ, అలాగే జిల్లాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గడప గడపకి మీ చేసేటువంటి యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీసుకెళ్ళటానికి వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి మరి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున వడ్డెర జాతిని ఏదైతే చిన్న చూపుగా చూస్తూ ఉన్నారో, రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పే ఒక విధానంతో ఈ రోజున మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపు జరగబోవు గుంటూరు నగరంలో మరి ఒక పెద్ద యజ్ఞం వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి మరి రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల వెంకట గారి ఆధ్వర్యంలో 25వ తారీఖు వడ్డెర యువగర్జన కార్యక్రమం తలపెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వడ్డెర సంఘాలు అలాగే పెద్దలు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా ఈరోజు మాకు కనపడతా ఉంది. మరి ఎన్నో దేశ ప్రగతిలో కానీ కట్టడాల్లో కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి మరి వడ్డెరల్ని మరి పక్కన పెట్టేసి మా యొక్క సమస్యలను కూడా ఎన్ని ఏళ్ళ నుంచి కూడా వారికి ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మేము విన్నవించుకుంటున్నా కూడా చెప్పుకుంటున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్ట సామెతగా ఈరోజున రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. త్వరలోనే మేము కూడా రాజకీయ పార్టీలకి తగిన బుద్ధి చెబుతాము. ఏదైతే మా యొక్క డిమాండ్లని ఏ రాజకీయ పార్టీ అయితే మరి ఈ వడ్డెర జాతిని బాగు కోసం భవిష్యత్తు తరాలకి ఏదైతే దారి చూపించగలిగిద్దో ఆ ఒక పార్టీకి కూడా మేము మద్దతు స్వచ్ఛందంగా తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ పార్టీ ద్వారానే సాధ్యపడుతుందని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర అన్నారు. బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాపోరు కార్యక్రమం జరిగింది. కొత్తపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి నరేంద్ర అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో నరేంద్ర మాట్లాడుతూ డయేరియా ప్రభావాన్ని ప్రభుత్వం నియంత్రణ చేయలేకపోతుందని, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. వెంకటేశ్వర్లు, కుమార్, గౌడ్, సురేష్ జైన్, మనోజ్, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు గమనించి మీరు ఓటేయాలని చెప్పేసి మా ఈ ప్రజాపోరు తపనతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కోసం 10,000 నుంచి 50,000 రూపాయల దాకా వడ్డీ లేకుండా ఈ దేశంలో ఏదైతే భారత మాతాకి జై అని భారత మాతని కొలిసేది, ఈ దేశాన్ని పుణ్యముగా
పుణ్యభూమిగా భావించేది ఒక భారతీయ జనతా పార్టీ తప్పితే మరే పార్టీలో లేదు. ఏ పార్టీ చూసినా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క లీడర్లే పొగడటం తప్పితే ఎక్కడా కూడా భారత్ మాత కానీ ఈ యొక్క పుణ్యభూమిని గురించి స్మరించే తీరిక ఓపిక వాళ్ళకి లేదు. భారతదేశం అభివృద్ధి మోడీ గ్యారంటీ ఈ విధంగా దమ్ముగా చెప్పగలిగిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అట్టడుగు వర్గాల వారి నుంచి పేదల దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఏది కావాలో గుర్తించి వారికి కావాల్సిన సంక్షేమ ఫలాల్ని తీసుకొచ్చిన మోడీ గారు ఈసారి మళ్ళీ మరోసారి కేంద్రంలో ఒకసారి ఆంధ్రాలో రావాలని అందరం కూడా కోరుకుంటున్నాము. మనం కనుక చూస్తుంటే ఈ దేశంలో పేదలందరికీ కూడా ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నారు. 2 రూపాయలు తీసుకొని ఒక మహానుభావుడు బియ్యం ఇచ్చారని అందరూ మనం కొలుస్తుంటే మరి రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మరో 5 సంవత్సరాల పాటు మీ అందరికీ కూడా బియ్యం ఇస్తున్నారంటే ఈయన ఏమనాలి? దేవుడు అనాలి. ఇట్లానే పిల్లలు పుట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, డబ్బులు లేక కానీ పౌష్టికాహారం లేక కానీ. మరి గర్భిణీలకి 6,000 రూపాయలు డైరెక్ట్ గా వారి అకౌంట్ లో ఎటువంటి లంచం కానీ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా మోడీ గారు ఈ యొక్క గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి అకౌంట్ లో 6,000 రూపాయలు వేయడంతో పాటు ఆశా వర్కర్ని ప్రతిరోజు ప్రతి నిత్యం మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది, మీ ఇంట్లో బాగోగులు ఎట్లా ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారంటే మోడీ గారు మహిళల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు. 33% రిజర్వేషన్తో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతూ వారి యొక్క బహిర్భూమికి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంటే వారికి 15,000 రూపాయలతో ఒక లిటరీ కట్టించడం దగ్గర నుంచి వారి సొంత ఇల్లు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరుతో సొంత ఇల్లు కళను నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు. మరి అక్కడితో ఆగలేదు, మరి సొంత ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో ఈ పొగతో వచ్చే పొయ్యి కావాలా అంటే కాదు అని చెప్పి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు ఆ యొక్క గ్యాస్ సిలిండర్ రేటు కూడా కేవలం 500 రూపాయలకే పేదలకు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక మోడీ గారు చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి మీ యొక్క అభివృద్ధి మీ యొక్క సంక్షేమం కోసమే మోడీ గారు పనిచేస్తున్నారు. మరి అక్కడితో ఆగలేదు, మీ పిల్లలు పుట్టి పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు. వారి కోసం ప్రతి ఒక్క పాఠశాల కూడా అభివృద్ధి చెందాలి. కార్పొరేట్ పాఠశాలను ధీటుగా ఈ యొక్క పేదలు కూడా ఒక పాఠశాలలో చదవాలనే ఉద్దేశంతో సర్వశిక్షణ అభియాన్ పేరుతో ప్రతి పాఠశాలని అభివృద్ధి చేస్తుంతో పాటు ఎల్ఈడి స్క్రీన్స్ కానీ ఫ్యాన్లు కానీ అలానే డిజిటల్ క్లాస్ రూమ్స్ అలానే పిల్లలకి బాత్రూమ్లు కూడా కట్టించడం జరిగింది. మరి అనారోగ్య పాలైతే జనౌషధి కేంద్రాల ద్వారా కేవలం 25%కే ఇక్కడ మనకి గుంటూరులో చూస్తుంటే 22% డిస్కౌంట్ ఇస్తుంటే మోడీ గారు 22%కే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత కాస్ట్లీ మెడిసిన్ అయినా సరే 25% నుంచి కూడా డబ్బులు వసూలు చేయకూడదని. అట్లానే జనౌషధి కేంద్రాలు జనరిక్ కేంద్రాలు ఇవన్నీ ఓపెన్ చేయడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క నగరంలో కూడా ఈ యొక్క పిహెచ్సి సెంటర్లు ఓపెన్ చేసి ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాణ్యమైన మందులు ఇవ్వటం, నాణ్యమైన వైద్య సదుపాయం అందించడం, అది కూడా ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులతో 5 లక్షల రూపాయల దాకా కూడా మీరు ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం ఇస్తున్నారు. ఏదైతే కార్పొరేట్ వైద్యం ఉందో మన రమేష్ హాస్పిటల్లో వైద్యం చేసుకోలేము, కానీ ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే గుంటూరులో రమేష్ హాస్పిటల్తో పాటు దేశంలో ఉన్న ఏ హాస్పిటల్ అయినా కూడా మనం వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు, మెరుగైన వైద్యం. కార్మిక సంఘాలు రైతు సంఘాలు శుక్రవారం శంకర్ విలాస్ సెంటర్లోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై పోలీసుల దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కార్మిక రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ యువ రైతు సుబ్కరణ్ సింగ్ ని ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. శశికరణ్ సింగ్ మరణించాడు.
అదేవిధంగా చాలామంది వందలాది మందికి గాయాలు తగిలి అటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక నిరసన చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఏదో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చే పిలుపులకి ఈ అన్ని సంఘాలు కూడా మద్దతు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఢిల్లీలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు 20,000 మంది రైతాంగం భీష్మించి కూర్చోవడం జరిగింది. దీన్ని దాడి చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం విచక్షణ రహితంగా మరి టీవీలో మన పత్రికలో చూస్తున్న నేపథ్యం. ఈ 2 రోజుల క్రితం ఒక రైతును అమానుషంగా కాల్చి చంపడం జరిగింది. దీనికి నిరసనగా ఈ రోజులో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ చనిపోయిన రైతుకి ₹1 కోటి పరిహారం వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఆ రైతు ట్రాక్టర్ నడుపుతున్నాడో ఆ ట్రాక్టర్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఆ ట్రాక్టర్ కొత్తది కూడా కొనివ్వాలి. అంటే నరేంద్ర మోడీ ఏదైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే వారందరూ కూడా ఈ రోజున అమానుషంగా చంపేసే దుర్మార్గంగా తయారైన ఇలాంటి ప్రధాని మనకు అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మరొక ఢిల్లీ రైతు పోరాటం భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కొనసాగింది. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు కూడా కలుపుకొని భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈరోజు గుంటూరులో ఏదైతే చనిపోయాడో ఆ రైతుకి మద్దతుగా, అదేవిధంగా చనిపోయిన రైతుకి వెంటనే ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్తో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. శుక్రవారం 9వ డివిజన్ పాత గుంటూరు యాదవ హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో సిద్ధం కార్యక్రమం జరిగింది. అందరూ ఆశీస్సులు కావాలా? ఈరోజు భగవంతుడు ఆశీస్సులతో 9వ వార్డు భాస్కర్ వార్డులో తిరుగుతున్నాం. చాలా చక్కటి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అమ్మాయిని గెలిపిస్తాం, నూరి ఫాతం అని చెప్తుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతూ ఉంది. అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ జన్మలో గుంటూరు ఒకటో నియోజకవర్గంలో ప్రజలు కూడా అందరూ కూడా ముస్తఫా మేము ఉన్నాం తోడుగా మీరు అంటుంటే నాకు నిజంగా ఎంత కష్టం ఉన్నా కూడా ఆ కష్టంలో కూడా నాకు ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలకి ఏ నాయకుడైనా ప్రజలకి మంచి చేస్తే 10 కాలాల పాటు ఉంటాడు, మంచి చేయకపోతే 1 సంవత్సరానికే 5 సంవత్సరాలు తీసేస్తారు. అలాంటిది మరి తాడికొండ గ్రామంలో కూడా అక్కడ సర్పంచ్ చేసినప్పుడు 20 సంవత్సరాలు చెప్పినట్టే వేశారు. ఈరోజు గుంటూరు నగరంలో కూడా మరి ఇది 3వసారి. ఎన్నిసార్లైనా ప్రజలకు మంచి చేస్తే ఎన్నిసార్లైనా మనమే ఉంటాం. కాబట్టి మనం న్యాయం చేయాలనే కానీ ఎక్కడ డబ్బులకో లేకపోతే వేరే దానికి కాదు, కక్షలు కారుణ్యాలు కుట్రలు కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరూ మన వాళ్ళే అనుకొని ముందుకు సాగుతూ ఉన్నాను ఈ గుంటూరు నగరంలో. అందుకని ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, లేదా పవన్ గుర్తు కానివ్వండి, ఏ గుర్తైనా అందరూ కూడా మీకు మేము ఉన్నాం తోడుగా అంటుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల కోసం పెత్తందారులపై పోరాటం చేశాం. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్. ఇరవై 26న రైల్వే వ్యవస్థ ఆధునీకరణ పనులు వివరాలు వెల్లడించిన గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ. వన్ టౌన్ లో ఫ్లెక్సీల వివాదం, వైసీపీ ఫ్లెక్సీలు తొలగించిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.